కుండపోత వర్షాలకు ముంబైలో జనజీవనమంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆర్థిక రాజధాని అతలాకుతలమవుతోంది. ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ కూడా చెరువులుగా మారిపోయాయి. రోడ్లపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో అక్కడ జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్హోల్లో పడి ఒక మహిళ మృతి చెందింది. డెడ్ బాడీ కోసం మున్సిపల్ అధికారులు గాలిస్తున్నారు. ముంబై వర్షాల కారణంగా విజిబిలిటీ సరిగా లేక చాలా విమానాలు దారి మళ్లించారు. స్పైస్ జెట్, విస్తారా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో పాటు పలు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితులు దారుణంగా ఉండడంతో 4 రోజుల పాటు విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తూనే ఉన్నాయి. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో కూడా వరద నీరు చేరుకుంది. కాసేపు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. మరొక వైపు రహదారులపై పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముంబైలోని పలు శివారు ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. ములుండ్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. శివార్లోని లోతట్టు ప్రాంతాలను కూడా వరదలు ముంచెత్తాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. స్పైస్ జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను ఇప్పటికే దారి మళ్లించారు. ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే విమానం నెంబర్ UK 534 హైదరాబాద్ కు తిరిగి వచ్చేసింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరొక విమానం UK 941 హైదరాబాద్ కు మళ్లించారు. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబై, తానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలు వీస్తాయని IMD పేర్కొంది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు, దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో తుఫాను సర్క్యులేషన్ మీదుగా ఒక ద్రోణి నడుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబై, పాల్గఢ్, నందుర్బార్, ధూలే, జల్గావ్, షోలాపూర్, సతారా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కుండపోత వర్షాలకు ముంబైలో జనజీవనమంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆర్థిక రాజధాని అతలాకుతలంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా సరే రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయి కనిపిస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక మ్యాన్హోల్లో పడి ఒక మహిళ కూడా మృతి చెందింది. అయితే డెడ్ బాడీ కోసం మున్సిపల్ అధికారులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ముంబై వర్షాల కారణంగా విజిబిలిటీ సరిగా లేక చాలా విమానాలు కూడా ఇప్పటికే దారి మళ్లించారు. స్పైస్ జెట్, విస్తారా విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతోపాటు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతోంది. పరిస్థితులు దారుణంగా ఉండడంతో 4 రోజుల పాటు విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఇక రైల్వే స్టేషన్స్, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో కూడా వరద నీరు చేరుకుంది. కాసేపు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. మరొక వైపు రహదారులపై పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంబైలోని పలు శివారు ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా వర్షం కురుస్తోంది. ములుండ్, దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. శివార్లోని లోతట్టు ప్రాంతాలను కూడా వరదలు ముంచెత్తాయి. ఇక ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. స్పైస్ జెట్ మరియు విస్తారా ఇంకా కొన్ని విమానాలను ఇప్పటికే దారి మళ్లించడం కూడా జరిగింది. ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లేటువంటి విమానం హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. ఇక ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరొక విమానం హైదరాబాద్ కు ఇప్పటికే మళ్లించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో ముంబైకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.